వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఆక్రమించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు అని వదంతులను కొట్టిపారేశారు. సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమికి హద్దును నిర్దేశించడం జరిగిందని స్పష్టం చేశారు. మిగతా భూమికి సంబంధించి ఎస్ఆర్ఎస్పీ అధికారులు హద్దును నిర్ణయించుకోవాలని అన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీపీఓలు నరేష్, దేవేందర్ పాల్గొన్నారు. సంబంధించిన 545 సర్వే నెంబర్ సంబంధించి ఈ వస్తున్న న్యూస్ కి సంబంధించి మేము ఇస్తున్న వివరణ ఏంటంటే 545 సర్వే నెంబర్ అనేది ప్రభుత్వ పూర్వభూ భూమి. దీంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎంపీడీఓ ఆఫీస్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. దీని అడ్జసెంట్గా ఒక ఎస్ఆర్ఎస్పీ కిరాలు ఉంది, అది 543 సర్వే నెంబర్, అది పట్టా భూమి. ఈ రెండింటి భూమిలో మధ్యలో ఒక వ్యక్తి తన యొక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా అక్కడ భూమి కలిగి ఉన్నాను అని చెప్పేస్తూ కొంత మొరము వాడపోయడం జరిగింది. ఆ విషయంలో మేము టెక్నికల్గా యాక్షన్ ఇస్తున్నామనే ఉద్దేశంతో మేము ఇక్కడ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేకి గాను ఇప్పుడు మనకు ఒక 4 days 5 days కొంత రెయిన్ వల్ల, కొంత టీపన్ను తీసుకోవడం వల్ల, కొంత పక్కన అడ్జసెంట్ సర్వే నెంబర్ అంటే పట్టా భూమి ఏదైతే ఉందో దాని పూర్తి విస్తీర్ణాన్ని కొలిసేందుకు గాను, తర్వాత అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ పూర్తిగా ఎంత ఉంది ఆ విధంగా బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకుంటూ రావడం వల్ల మనకి 4-5 days పడుతుంది. ఈ డిలేన్ అనేది మేము ఏదో కావాలని డిలే చేసినామనో లేకపోతే ఇంకేదనో అలా భావించి చాలా వరకు న్యూస్ రావడం జరిగింది. సో అదంతా టెక్నికల్గా సర్వేయర్ అనేవారు ఈరోజే మనకు నివేదిక పూర్తి చేసి, సర్వే అనేది పూర్తి చేసి ఈరోజే మనకు నివేదిక ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము క్లియర్గా ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఫీల్డ్ లెవెల్లో ఫిక్స్ చేసాము. స్టిల్ ఇంకా ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరైనా ఎంక్రోచ్మెంట్కి ఇది మాది అని వస్తే మేము తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఈ యొక్క వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాము. ప్రభుత్వ భూమి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేస్తే మాత్రము మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని ఈ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం.